పామర పండితులు. ఈ కథ 1964 ప్రాంతంలో చందమామలో పడిన కథ. ఈ కథ రచయిత ఆర్ కోటేశ్వరరావు గారు. పామర పండితులు. పూర్వం మణిపుర రాజ్యాన్ని వజ్రనాభుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలన ఆదర్శప్రాయమైనదిగా ప్రసిద్ధికెక్కింది. ఆయన తన రాజ్యంలో శాంతిని కాపాడటమే కాక ప్రజలకు ఎలాంటి ఉపద్రవాలు భయాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం చేత ప్రజలందరూ తెలివితేటలు గలవారయ్యారు. మరే రాజ్యంలోనూ తన ప్రజలంత తెలివిగలవారు ఉండరు అన్నది ఆయనకు ఎంతో గర్వకారణంగా ఉండేది. ఒకసారి మణిపురానికి జయపుర రాజైన శతధ్వజుడు తన మిత్రుడైన వజ్రనాభుడిని చూడవచ్చాడు. వజ్రనాభుడు తన శత్రువులను తల ఎత్తకుండా చెయ్యటమే కాక తన ప్రజలు సుఖపడడానికి అనేకమైన ఏర్పాట్లు చేసినట్టు విని ఈ వార్తలు వట్టి గాలి కబుర్లో లేక ఇందులో ఏమైనా నిజం ఉన్నదో స్వయంగా చూద్దామని ఆయన బయలుదేరి వచ్చాడు. వజ్రనాభుడు తన మిత్రుడికి చక్కగా అతిథి సత్కారం చేసి కబుర్లు చెప్పుకోవటంలో శతధ్వజుడు నీ పాలన గురించి గొప్పగా విన్నాను, అందుకు నిదర్శనమేమిటి అని అడిగాడు. అందుకున్న ప్రజలే నిదర్శనం, వారందరూ మంచి తెలివితేటలు గలవారు, ప్రజల తెలివిని పెంచేదే సరైన పాలన అని నా అభిప్రాయం అన్నాడు వజ్రనాభుడు. పరిపాలన ఎంత బాగున్నప్పటికీ ప్రజలందరూ తెలివి గలవాళ్లుగా ఉండటం అసంభవం, అది ప్రకృతి విరుద్ధం. మనుషుల తెలివితేటల్లో హెచ్చుదగ్గులు పుట్టుకతోనే వస్తాయి. కొందరు మందమతులుగా ఉంటారు, కొందరు మేధావులుంటారు. దానికి రాజు ఏం చేయగలడు అన్నాడు శతధ్వజుడు. అది అసమర్థులు అనవలసిన మాట. కావాలిస్తే నా ప్రజల తెలివితేటలు పరీక్ష చేసుకో అన్నాడు వజ్రనాభుడు. అలాగే పరీక్షింతాం, పందెం వెయ్యి. నీ ప్రజలలో తెలివి తక్కువ వాళ్ళుంటే నా రాజ్యం నీకిస్తాను, వారి తెలివితేటల్లో హెచ్చుదోగులుంటే నీ రాజ్యం నాకిచ్చేయి అన్నాడు శతధ్వజుడు. పందెం నాకు ప్రధానం కాదు, అయినా నీవు కోరితే ఒప్పుకుంటాను, ముందు పరీక్షకు బయలుదేరదాం పద అన్నాడు వజ్రనాభుడు. ఇద్దరూ తమ తమ మంత్రులతో మారువేషాలు వేసుకుని నగరం దాటి పాటకపు జల్లు పేదవాళ్లు ఉండే ఇళ్లకేసి వెళ్లారు. ఒక కుటీరం ముందు నిలబడిన గొర్రెల కాపరిని చూసి శతధ్వజుడు, ఏమోయ్, నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెబుతావా అని అడిగాడు. అడగండి బాబు, తెలిస్తే చెబుతాను అన్నాడు గొర్రెల కాపరి. అన్నిటికన్నా ప్రకాశవంతమైనది ఏది అని శతధ్వజుడు అడిగాడు. సూర్యుడు అన్నాడు గొర్రెల కాపరి. నీటిలో శ్రేష్టమైనది నీరేది? గంగాజలం. ఎటువంటి నిద్ర మేలైనది? రాత్రి పడుకుంటే తెల్లవారుజామున మెలకు వచ్చేదే మేలైన నిద్ర. అక్షయపాత్రం అంటే ఏమిటి? ఫలితం గల శ్రమ. పువ్వులలో గొప్ప పువ్వు ఏది? లక్ష్మీకి నివాసమైన తామర పువ్వు. ఈ సమాధానాలు విని శతధ్వజుడు, బాగానే చెప్పావు అంటూ గొర్రెల కాపరి చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు. ఈ సమయంలో బికబికా నవ్వుకుంటూ గొర్రెల కాపరి కొడుకు 5 ఏళ్లవాడు కుటీరంలో నుంచి బయటకు వచ్చాడు. ఎందుకురా నవ్వుతావు అని శతధ్వజుడు వాడిని అడిగాడు. మీరు అడిగిన దానికి మా అయ్య నోటికి వచ్చినట్టు జవాబు చెప్పాడు, అది విని మీరు సంతోషించారు అన్నాడు కుర్రవాడు. అన్నిటికన్నా ప్రకాశవంతమైనవి మా అమ్మ కళ్ళు. ఆకాశం నుంచి పడేదే మంచి నీరు. కష్టపడేవాడి నిద్రే మేలైన నిద్ర. మా అమ్మ చెయ్యే అక్షయ పాత్ర. దేవుడికి పూజ చేసినదే గొప్ప పువ్వు అని కుర్రవాడు గబగబా సమాధానం చెప్పాడు. శతధ్వజుడు వాడి తెలివికి ఆశ్చర్యపడి వాడి చేతిలో రెట్టింపు డబ్బులు పెడుతూ ఉండగా కుటీరంలో నుంచి విరగబడి నవ్వుతూ గొర్రెల కాపరి భార్య వచ్చింది. ఆమె శతధ్వజుడితో, నవ్వినందుకు మన్నించండి, ఈ చిన్న విధవ తెలిసి తెలియక చెప్పిన మాటలకే సంతోషించిన మీ అమాయకత్వానికి నవ్వొచ్చింది అన్నది. అంతకంటే సరిగా నీవు సమాధానాలు చెప్పగలవా అన్నాడు శతధ్వజుడు విస్మయంతో. ఎందుకు చెప్పలేను బాబు, అద్దంలో కనిపించే ప్రకాశమే శ్రేష్టమైన ప్రకాశం. అన్ని బాధలను కడిగే కన్నీరే ఉత్తమమైన నీరు. ఎంత చిన్న అలికిడికైనా మెలకువ వచ్చేదే మంచి నిద్ర. భూమాత అక్షయ పాత్ర. భర్త తెచ్చి భార్యకి ఇచ్చేదే శ్రేష్టమైన పువ్వు అని గొర్రెల కాపరి భార్య అన్నది. ఆమె సమాధానాలకు ఆనందపడి శతధ్వజుడు ఆమెకు ఇంకా హెచ్చు డబ్బు ఇస్తూ ఉండగా గొర్రెల కాపరి ముసలి తల్లి నవ్వుతూ బయటకు వచ్చింది. వీళ్ళందరూ మీ ప్రశ్నలకు తప్పుడు సమాధానాలే చెప్పారు అన్నది ఆమె. సరైన సమాధానాలు నీకు చెబుతావా ఏమిటి అన్నాడు శతధ్వజుడు. చెబుతాను వినండి. కటిక చీకటిలో వెలిగే చిన్న దీపం యొక్క ప్రకాశమే ప్రకాశం. దాహంతో నోరుండిపోయేటప్పుడు తాగే నీరే నీరు. ఆరోగ్యవంతుడు పట్టే నిద్రే నిద్ర. మనిషి బుద్ధిని మించిన అక్షయ పాత్ర మరేదీ లేదు. ఎండిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ఉపయోగపడే పత్తి పువ్వే పువ్వు అని గొర్రెల కాపరి తల్లి అన్నది.
ఆమె సమాధానాలలో గల అనుభవము, తెలివి చూసి శతధ్వజుడు తన మెడలోని హారం తీసి ఆమెకిచ్చేశాడు. తర్వాత స్నేహితులు ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్ళినాక శతధ్వజుడు వజ్రనాభుడితో, పందెం గెలిచావు, నీ రాజ్యంలో ప్రజలు తెలివిగలవాళ్లు అనటానికి సందేహం లేదు. ఒక చిన్న కుటీరంలో ఉంటున్న పసిపిల్లవాడు మొదలుకొని ముసలిదాని దాకా ఎంత తెలివిగా సమాధానాలు ఇచ్చారు ప్రశ్నలకి అన్నాడు. వారి తెలివితేటలలో కూడా నీవన్నట్టు తేడాలు ఉన్నాయి గనక నీవు పందెంలో ఓడిపోయినట్టు కాదులే అన్నాడు వజ్రనాభుడు తృప్తిగా నవ్వుతూ. కథ సమాప్తం. రెండవ కథ జలదానం. ఈ కథ రచయిత శ్రీ బి నాగరాజు. వింధ్య పర్వత ప్రాంతాలలో ఒక కాపు ఉండేవాడు. అతనికి గంగ అనే ఒక కూతురు ఉండేది. ఆమె పసితనం నుంచి కూడా గొర్రెలను, మేకలను కాస్తూ అవి మేత కోసం తిరిగే స్థలాలు అన్నీ తిరుగుతూ ఉండేది. ఒకనాడు గంగకు ఒక విచిత్రమైన మొక్క కనిపించింది. అది పశువులు తిరుగుతూ మేత మేసే చోట ఉన్నది. అక్కడ ఉంటే దానికి క్షేమం లేదని గంగ దాన్ని అక్కడి నుంచి తీసి కొంచెం ఎత్తుగా రాళ్లమయంగా ఉండే చోట నాటింది. ఆమె దానికి రోజు కొద్ది దూరాన ఉన్న చెరువు నుంచి నీరు తెచ్చి పోస్తూ వచ్చింది. గంగ పోషణలో ఆ మొక్క ఏపుగా ఎదిగివచ్చి కొద్ది కాలంలోనే మహావృక్షమైంది. దాని కింద నీడ చల్లగా ఉండేది. దాని కొమ్మలలో ఎన్నో పక్షులు ఆవాసాలు ఏర్పరచుకున్నాయి. గంగ తన గొర్రెలను, మేకలను ఆ ప్రాంతానికి తోలుకొచ్చి ఎండవేళ ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకునేది. ఎండ మరీ జాస్తిగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మేసే పశువులన్నీ కూడా ఆ చెట్టు నీడనే పడుకునేవి. గంగ నాటిన చెట్టుకు కొద్ది దూరంలో ఉండే చెరువు ఆ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాలకు జలాధారం. వేసవిలో కూడా ఎంతో నీరుండేది. వేసవి రాగానే అక్కడి వాళ్ళు ఆ చెరువులో పూడిక తీసి నీటిని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ చెరువు ఎండిపోతే వారికి మరో జలాధారం ఏమీ అనేక మైళ్ళ దూరంలో లేదు. ఇలా ఉండగా ఒక ఏడు వర్షాలు బాగా పడలేదు. అందుచేత చెరువు ప్రతి ఏడూ నిండినట్టుగా నిండలేదు. తరువాత వేసవి చాలా తీవ్రంగా వచ్చింది. దాంతో ఆ చెరువు కాస్త ఎండిపోయింది. చెట్లు, చేమలు మాడిపోసాగాయి. ఆఖరికి గరికె కూడా ఎండిపోయి పశువులకు మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. జనం నీటి కోసం అల్లాడసాగారు. కొందరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకనాటి మధ్యాహ్నం వేళ గంగ తాను నాటిన చెట్టు వద్దకు వచ్చింది. తాను కష్టపడి పెంచిన ఆ చెట్టు మాడిపోతుందేమోనని ఆమెకు బెంగ. కానీ ఆ చెట్టు మాత్రం చెక్కు చెదరలేదు. దాని ఆకులు దట్టంగా నవనవలాడుతూ ఉన్నాయి. చెట్టు నీడన చల్లగా ప్రాణం లేచి వచ్చేలాగున్నది. దాహంతో తప్పించిపోతున్న గంగ దాని నీడన పడుకుని తాను చావడం తథ్యం అనుకున్నది. ఆమె ఆ రోజు నీటి చుక్క ఏమిటో ఎరగదు. దాహంతో నాలికి పిడచకట్టుకుపోతున్నది. తన చెట్టు నీడనే ప్రాణాలు విడుద్దామని కోరికతో ఆమె కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడికి వచ్చింది. అంత దూరంలో చెరువు పొడి ఆరిపోయి బావురుమంటున్నది. అంతలోనే గంగకు ఒక భ్రమలాంటిది కలిగింది. చెట్టు మానులో నుంచి ఒక మనిషి ముఖంలాంటిది పొడగట్టి, గంగా, నాకు చాలా కాలం నీరు పోసావు, నీకు నీరిస్తాను. నా వేరు ఒకటి పెకలించావంటే నీకు నీరు దొరుకుతుంది. ఆ నీరు తాగి వేరుని మళ్ళీ యథాస్థానంలో పెట్టేయి. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు సుమా అన్నది. గంగ తన కళ్ళను, చెవులను తానే నమ్మలేకపోయింది. ఆమె లేచి అటు ఇటు చూసేసరికి ఒక రాతి మీదుగా భూమిలోకి దిగబడిన వేరు ఒకటి కనిపించింది. ఆమె తన శక్తినంతా వినియోగించి దానిని పైకి లాగింది. వెంటనే వేరు దిగబడిన రంధ్రం నుంచి నీరు పైకి ధారగా ఎగజిమ్మింది. గంగ దాన్ని కడుపారా తాగి ఆ వేరుని మళ్ళీ యథాస్థానంలో పెట్టేసింది. అంతలోనే అక్కడికి ఒక ముసలివాడు వచ్చి దాహం అంటూ శోషతో పడిపోయాడు. వాడికి నీరివ్వటానికి గంగ వేరును మళ్ళీ పైకి లాగింది. ఆ సమయంలో గంగ, వేరు తీస్తే నీ ప్రాణాలు పోతాయి అని వెనుకటి కంఠమే బెదిరించింది. ఈ బెదిరింపులకు భయపడక గంగ ఆ వేరును పైకి లాగి పైకి చిమ్మిన నీటిధార వద్దకు వృద్ధుణ్ణి చేర్చింది. ముసలివాడు ఆ నీరు తాగి పరమానందం చెందాడు. ఆ నీరు తాగగానే అతడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గంగ ఆ వేరును తిరిగి యథాస్థానంలో పెట్టకుండా ముసలివాడితో, తాత, ఇక్కడ నీరు ఉన్నదని చుట్టుపక్కల అందరికీ తెలియజేయి, నేను వెళ్ళటానికి వీలు లేదు అన్నది. ముసలివాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. గంగ ఆ నీటిధారకేసే చూస్తూ నిలబడిపోయింది. ఆ నీరు ఆగకుండా అలాగే పైకి వచ్చి తిరిగి కింద పడి చెరువుకేసి పోసాగింది.
ఆమె చెట్టుకేసి తిరిగి, నీ మాట వినకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ పని చేశాను. అందరూ బతికే పక్షంలో నేను ఒక్కతనే పోయినా పర్వాలేదు, నా ప్రాణం బలి తీసుకో అన్నది. చెట్టు మానులో తిరిగి వెనకటి ముఖమే ప్రత్యక్షమైంది. నిన్ను పరీక్ష చేయటానికి అలా అన్నాను గాని నీ ప్రాణం ఎందుకు తీస్తాను గంగా? నీవు నాకు ఒకప్పుడు జలదానం చేశావు గనక అందుకు ప్రతిఫలంగా ఈ చెరువు నించుతాను. ఇక ఎన్నడూ ఈ ప్రాంతాన నీటి ఎద్దడి అనేది లేకుండా చేస్తాను అని చెప్పి ఆ ముఖం కాస్త మాయమైంది. ఆ ప్రకారమే చెట్టు కింద జలతో చెరువు చాలా వరకు నిండింది. దానితో ఆ ప్రాంతాల్లో ఉండే మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు దక్కాయి. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. కథలను విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్కి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. లైక్ చేయడం మరవకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఈ ఛానల్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.